జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ కావచ్చు, ఆఫ్టర్ దేవరా. ట్రిపుల్ ఆర్ ఈస్ నథింగ్ బట్ ఒక పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి గారు తీసినటువంటి ఒక ఆస్కార్ రేంజ్ సినిమా. ఆ తర్వాత సోలోగా తండ్రి కొడుకుల పాత్రలో వచ్చిన దేవరా కూడా మెప్పించగా, ఇప్పుడు వార్ 2 మళ్ళీ అలాగే ట్రిపుల్ ఆర్ లాగా ఒక ఇంకో హీరోతో కలిసి చేస్తున్నటువంటి సినిమా. దీని మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఓవైపు కూలీ, ఇంకోవైపు ఇది. ఇక కూలీ గురించి మాట్లాడుకుంటే చిన్నగా చెప్పేస్తే అసలు దీనికి అవుట్ ఆఫ్ టాపిక్ అది. అయినప్పటికీ లోకేష్ కనకరాజ్ కంటే ఒక యూనివర్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాడు. బట్ ఈ క్యారెక్టర్స్ అందులో ఉంటాయా లేదా అనేది సస్పెన్స్. మన సినిమా చూస్తే కానీ అర్థం కాదు. కానీ వార్ 2 మాత్రం అది ఒక యూనివర్స్లో భాగమే. ఎలాగైతే టైగర్, ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, టైగర్ 3, నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న ఆల్ఫా, దీని తర్వాత సినిమా కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అండ్ మన పఠాన్ ఆబ్వియస్లీ. సో ఇవంతా కూడా వార్ ఒక యూనివర్స్కి సంబంధించి, వైఆర్ఎఫ్ యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ యూనివర్స్. సో డైరెక్ట్గా వార్ 2 చూస్తే మీకు అర్థం కాదు చాలామందికి. అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నా, బిఫోర్ ఈ సిరీస్లన్నీ చూడండి, వార్ కూడా చూడండి. వార్తో పాటు పఠాన్, ఈవెన్ అంటే ఈ మూవీస్లో ఏంటంటే లైక్ యూనో యాక్షన్ సీక్వెన్స్లు చాలా హై రేంజ్లో ఉంటాయి. అంటే మితిమీరిన హతి అని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. బట్ దట్ ఈ సినిమాకి అది అవసరం. అంటే ఫస్ట్ నుంచి ఈ యూనివర్స్ అలాగే క్రియేట్ అయ్యింది. సో దాన్ని అలాగే చూడాలి. అంటే నార్మల్ హీరోకే అబ్నార్మల్ పవర్స్, లైక్ సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చి చేత్తోనే హెలికాప్టర్ని పట్టుకోవడం, ట్రైన్ని కుదితే అది వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మన తెలుగు సినిమాలో ఒకప్పుడు బాగా చూసాము. ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. కానీ అందుకే ట్రోల్ చేస్తూ ఉంటారు విచ్చలవిడిగా. అందుకే ముందే చెప్తున్నా, ఈ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి. ఈవెన్ ధూమ్ సిరీస్ మీకు తెలిస్తే, ధూమ్ సిరీస్ అంతా ఒకలానే ఉంటుంది. మర్చిపోయి ఎలాగో ధూమ్ వచ్చింది కాబట్టి, ధూమ్ నెక్స్ట్ పార్ట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడని ఒక టాక్, మరి ఎంతవరకు నిజమో తెలియదు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, దీంట్లో మాత్రం హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఎవరు నెగిటివ్ షేడ్, ఎవరు పాజిటివ్ అనేది మనకు అనవసరం. పాజిటివ్ షేడ్ ఉన్నా, నెగిటివ్ షేడ్ ఉన్నా, ఆ కథని నడిపించే కథానాయకులు వీళ్ళిద్దరు. ఏ కథ అయినా సరే, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. క్యారెక్టర్ ఇంతుందా అంతుందా అనేది కాదు. అండ్ మోస్ట్లీ ఇంటర్వెల్లోనే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మనం సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఎప్పుడు వచ్చినా, ఏం చేసినా సినిమా ఎలా ఉందనేది మాత్రం మాట్లాడుకోవాలి. వార్ 2 మీద అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఓవర్సీస్లో. కానీ ఇక్కడ కూడా బీభత్సంగా బుకింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఈ అర్ధరాత్రి నుంచి నాకు తెలిసి ప్రీమియర్స్ పడే అవకాశం ఉందో లేదో తెలియదు. బట్ ఉంటే ఉండొచ్చు, చెప్పలేము అది కూడా. ఏదేమైనప్పటికీ హృతిక్ రోషన్ గారిని తెలుగులో ఆఫ్టర్ క్రిష్ తర్వాత చాలా కాలం, క్రిష్ అంటే క్రిష్ కూడా తెలుగు డబ్ అయింది అంతే, అదేం స్ట్రేట్ సినిమా కాదు. బట్ ఈసారి ఒక మల్టీలింగ్వల్ సినిమా చేశాడనే చెప్పుకోవాలి. అండ్ గొంతులు కూడా ఇబ్బంది పెట్టేలా లేవు. డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. బీజిఎం చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ఎంత కావాలో అంతవరకు అన్నీ పెట్టారు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే వార్ 2 ఖచ్చితంగా ఈ సినిమా ఈ వీకెండ్లో 500 కోట్లు అండ్ లాంగ్ రన్లో మినిమం 15 to 2000 వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఆ మాత్రం స్టామినా ఎన్టీఆర్కి ఆల్రెడీ ఉంది. అండ్ అంతకు మించి హృతిక్ రోషన్కి కూడా ఉంది. యాజ్ వెల్ యాజ్ యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళకి ఉంది. సో అందరూ కలిసికట్టుగా చేసిన సినిమా. ఇక కియారా అద్వానీ అంటారా, హృతిక్ రోషన్తో పాటు ఈ యూనివర్స్లో మేబీ ఆ అమ్మాయి కూడా ఒక క్యారెక్టర్ ఉండొచ్చు. ఎలా అయితే టైగర్లో మనకి కత్రినా కైఫ్కి ఒక రోల్ ఉన్నట్టు, అండ్ పఠాన్లో దీపికా పదుకొనెకి కూడా ఒక సపరేట్ రోల్ ఉన్నట్టు, అండ్ ఇప్పుడు నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమా మన ఆల్ఫాలో ఆలియా భట్ అండ్ శార్వారి, ఇట్లా వీళ్ళు కూడా సూపర్ లేడీస్, సూపర్ పవర్స్ ఉన్న లేడీస్ లాగానే ట్రీట్ చేస్తే వీళ్ళ మీద కూడా సెంట్రిక్ ఇంకో సినిమా రావచ్చు, చెప్పలేము. సో ఇదంతా ఒక యూనివర్స్. ముందు ఈ సినిమాలు చూసి వార్ 2 చూస్తే మీకు చాలా డైజెస్టెడ్, అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ముందు ఏ ఒక్క సినిమా చూసినా చాలు, వార్ 2 బ్లైండ్గా చూసేయచ్చు. అంటే యూనివర్స్ అర్థం కావాలి ఫస్ట్. ఆ రా ఏజెన్సీ ఏంటి, ఇప్పుడు మనకి హిట్ తెలుసు, ఒక సిరీస్ అర్థం, అంటే ఒక పాట అర్థమైంది కాబట్టి ప్రతి పాట మనం ఒక ఇదితో చూస్తూ ఉంటాం. సో అలాగే ఇది కూడా
ఒక చిన్న పార్ట్ చూసి ఈవెన్ లోకేష్ కనకరాజ్ సినిమాలైనా సరే మనం ఒక సినిమా చూస్తే మిగతావన్నీ ఎలా ఉంటాయి అంచనా వేసుకోవచ్చు. సో వార్ 2 కూడా అంతే. అంత ముందు వచ్చినటువంటి సినిమా వారే కానివ్వు, లేకపోతే పఠాన్ కానివ్వు, లేదా టైగర్ కానివ్వు, ఏదో ఒకటి చూస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. అంత మించి మాత్రం ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.